కూరగాయల సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ జగిత్యాల జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలోని శంకులపల్లె. తమకున్న కొద్దిపాటి భూమిలోనే ఆ గ్రామ రైతులు రకరకాల కూరగాయలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పండించిన కూరగాయలను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మార్కెట్లో వినియోగదారులకు విక్రయిస్తూ లాభాల బాట పడుతున్నారు. ఊరు మొత్తం వ్యవసాయ కుటుంబాలే ఉన్న శంకులపల్లెపై V6 గ్రౌండ్ రిపోర్ట్. కూరగాయల సాగుకు పెట్టింది పేరు ఆ ఊరు. ఉన్న కొద్దిపాటి భూమిలోనే విభిన్న రకాల కూరగాయల పంటలు పండిస్తూ జగిత్యాల జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుంది ఆ గ్రామం. అక్కడ ఏ కూరగాయలు పండిస్తారు, ఆ గ్రామం ఎక్కడ, ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకులపల్లె గ్రామంలో అనేక రకాల కూరగాయలు పంటలు పండిస్తున్నారు. ఒకప్పుడు మండల పరిధిలో ఉన్నప్పటికీ ఇటీవల మున్సిపాలిటీ పరిధిలో మారింది. గ్రామంలో దాదాపు 250 కుటుంబాలు, 2500 జనాభా ఉంటుంది. అన్ని కుటుంబాలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తుంటారు. ఏదో 4-5 రైతులకు 2 ఎకరాల వరకే భూమి ఉంటే మిగతా రైతులకు ఎకరం లోపు వారే ఉన్నారు. ఆ గ్రామ రైతులు రోజు వేకువజామున్నే నిద్రలేసి మహిళా రైతులు గేదెల పాలు పిండి వాటిని అమ్మడానికి జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్తారు. పురుషులు అంతకు ముందు రోజు తెంపిన కూరగాయలను పంటను మార్కెట్ను తీసుకెళ్తారు. పాలు విక్రయించిన మహిళలు నేరుగా మార్కెట్ వద్దకు ఉదయం 10 గంటల వరకు కూరగాయలు అమ్ముతారు. తర్వాత ఇంటి నుంచి వచ్చి భోజనం చేసి మళ్ళీ కూరగాయల తోటలకు వెళ్తుంటారు. శంకులపల్లె గ్రామంలో ప్రతి రైతు కుటుంబం తమకు ఉన్న భూమిలో 80% కూరగాయల సాగుకే కేటాయిస్తారు. ఇందులో వంగ, బెండ, బీర, సోరకాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పాలకూర, అలిసంత, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి, టమాటా, బీట్రూట్ తదితర కూరగాయల సాగు చేస్తారు. ఏ నెలలో ఏ కూరగాయలు రేటు ఉంటుందో, డిమాండ్ ఉంటుందో వారికి బాగా తెలుసు. మార్కెట్ ను బట్టి, డిమాండ్ బట్టి భూమిని ఖాళీ ఉంచకుండా రోజు మార్కెట్లో కూరగాయలు విక్రయించేలా సాగు చేస్తారు. అధిక దిగుబడుల కోసం వివిధ కంపెనీల హైబ్రిడ్ విత్తనాలు తీసుకువచ్చి పంట పండిస్తారు. మార్కెట్కు వస్తున్న దశలోనే మరో పంటకు నారు పోస్తారు. ఇలా ఏడాదంతా పొడవునా ఏదో ఒక పంట తోటల్లో కనిపిస్తూ పచ్చదనంతో కలకలలాడుతుంటాయి. ఇక్కడ రైతులు పొద్దున్నుంచే వచ్చి తమ వ్యవసాయ పనులు చేసుకుంటూ కూరగాయల పంటలు పండిస్తున్నారు. పొద్దున తెల్లవారుజాము నుంచి వచ్చి సాయంత్రం 6 లోపు ఇక్కడనే పంట పొలాల్లో సేద తీరుతూ తమ పనులు చేసుకుంటారు. ముఖ్యంగా కూరగాయలు అంటేనే కొంచెం కష్టపడాలి. ప్రతి చదునుగా చేసుకొని ప్రతి ఒక్క గడ్డి అలాంటిది ఏం పడకుండా కూడా చూసుకోవాలి. అలాగైతేనే కూరగాయల పంటలు బాగా పండుతాయి. దానికి అనుగుణంగా కూడా పంట చేతికి వస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఏ పంటలు పండిస్తున్నారు. అమ్మా, ఏ పంటలు పండిస్తున్నారు? ఎట్లా ఉంటాయి పంటలు అంటే మనం చేసినట్టు ఉంటాయి. మబ్బులు లేసి ఓటి మన ఇంటికాడ పనులు చేసుకొని ఇక మళ్ళీ మార్కెట్కి అప్పటిదప్పుడే తయారు చేసుకొని కొంచెం అమ్ముకొని వస్తాం. ఇక ఒకటి కాగానే ఒకటి అలుక్కుంటాం. ఎందుకంటే మనకు ఆకలి అయితే ఎట్లా అన్నం తింటామో అట్లనే పంటలు కూడా మంచిగా అట్లనే వండించుకుంటాం. ఒకటి కాగానే ఒకటి తయారు చేసుకుంటాం అన్నట్టు. మీకు ఎంత ఉందమ్మా భూమి? ఏం పండిస్తారు మీరు? మాకు ఎకరానికి తక్కువనే ఉంది. ఈ ఎకరం భూమిలో నా పెనుబడి చచ్చిపోతే 4 ఎకరాలు కొనుక్కున్నాం. ఇక నా పిల్లలు కూడా పెద్ద పెరిగిండ్రు. మా ఇల్లు కట్టుకున్నాం, బంగ్లా కట్టుకున్నాం. అంత మంచిగానే ఉంది దేవుని దేవాలన. కూరగాయల ఎక్కువ ఏ పంట పండిస్తారు మీ పొలంలో? మా పొలం మాన్లా మేము కొత్తిమీర కానీ, మెంతికూర కానీ, పాలకూర కానీ ఏదో కూర అదొకటి తయారు చేసుకొని అమ్ముకుంటాం. ఇక దాంట్లోనే మాకు ఇదే లాభం. టమాటా, గోపిగడ్డ, కాబేజీ, ఇంత బెండ చెట్లు, ఒకటి బీట్రూట్, కారేటి అలుక్కుంటాం. టమాటా వంగనే టమాటా వేసుకుంటాం. ఇక మా అంతా కొద్ది మేము చేసుకున్నాం. శంకులపల్లె ఊరంటేనే కూరగాయలు పండిస్తారు. ఈ కూరగాయలు తప్ప ఈ ఊర్లో ఎక్కువ పండించారు అని చెప్పి అంటుంటారు. ఏం పంటలు ఎందుకు అట్లా ఎంచుకున్నారు? ఎట్లా ఉంటాయి లాభాలు? మేము ఇప్పుడు పొద్దంతా కలుపు మొక్కలు తీసుకొని ఇప్పుడు మళ్ళీ సాయంత్రం కాగానే కూరగాయలు చూసుకొని రేపటి మార్కెట్కు కడిగి చేసి ఫ్రెష్గా పెట్టుకొని మబ్బుల 3 గంటలకు లేచి 3 గంటలకే మళ్ళీ మార్కెట్కు ఏరుకొని అక్కడ అమ్ముకొని 9-10 గంటల వరకు మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం వండుకొని అన్నం తిని మళ్ళీ పొలాలకి కరెంట్లు అవి చూసుకొని కరెంటు మోటార్లు అన్నీ పెట్టుకొని నీళ్ళు
చూసుకొని మళ్ళీ వచ్చి ఈ తోటకు చేరి తోటలో కలుపు మొక్కలు కానీ మళ్ళీ యథావిధిగా అవి ఇవి చూసుకొని మళ్ళీ సాయంత్రం పూట ఎక్కువ శాతం ఏ సీజన్కు తగ్గట్టు ఆ సీజన్లో ఏ రకం కూరగాయలు అయితే వండుతాయో అనుకూలమైన పరిస్థితిలో అనుకూలమైన వాతావరణంకు తగ్గట్టు ఇక్కడ కూరగాయలు వేసుకుంటామండి. మరో రైతు ఉన్నారు ఇక్కడ అలసంద తెంపుతూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏ పంట వేసారు ఇప్పుడు? కూరలతో తెచ్చినాం, ఇప్పుడు ఇదే చంపుతున్నాం. టమాటా వేసినాం, క్యారెట్, గోపిగడ్డ, క్యాబేజీ అన్ని రకాలు పండిస్తున్నాం. ఏ సీజన్లో ఆ సీజన్లో పెట్టి మార్కెట్ పంపిస్తున్నాం. పొద్దున ఎంత ఉంది భూమి, ఎంత పంట వేస్తారు మీరు? ఎప్పుడు ఎకరం ఉన్నది. ఎప్పుడు వస్తారు పొలానికి? ఎప్పుడు వస్తారు? ఎప్పుడు సాయంత్రం వెళ్తారా? టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? మబ్బుల 2:30, 3 పోతాం మార్కెట్కు. వేసి 5:30కి ఇంటికి వస్తాం. వచ్చి అన్ని పనులు పెట్టుకుని బర్రెలను వీటిని పెట్టుకుని మళ్ళీ తొందరగా ఇటు వస్తాం. వచ్చిన తర్వాత ఇక మధ్యాహ్నం దాకా ఇక్కడ ఈ ఊర్లో ఎక్కడ చూసినా కూరగాయల పంటలే కనబడుతున్నాయి. ఎంత పంట కూరగాయలే, వేరే రకం లేదు. ఏరియా ఎట్లా బట్టి మొత్తం ఇదంతా తిమ్మనపేట దాకా. ఎట్లా ఉంటుంది మరి ఆదాయం? ఎట్లుంటది ఆదాయం? ఇక పంట తీరు మనం రోగం వచ్చేటప్పుడు, తెగులు వచ్చినప్పుడు చూసుకొని మందులు కొట్టుకోవాలి. దాని ప్రకారంగా చేస్తేనే పంట వస్తుంది, లేకుంటే రాదు. రోజువారీగా అమ్ముతారు కదా మామూలుగా మార్కెట్ కు? దినం తప్పించి దినం తప్పించి దినం ఇట్లా అమ్ముతారు కదా. రోజు ఎట్లా వస్తాయి ఇన్కమ్ డబ్బులు? ఇది 2 గుంటలు పెట్టినాం అనుకో, 200, 500, 400 ఇట్లా మన రేటు బట్టి ఉంటుంది అన్నట్టు. మొన్న దాకా 40 రూపాయలు ఉండే కిలోకు, ఇప్పుడు 20 రూపాయలు అయింది. ఇప్పుడు కొంచెం కమ్మి వస్తుంది, అప్పుడు ఫస్ట్లో ఎక్కువ వస్తుంది అన్నట్టు. అట్లా టమాటా కూడా మంచిగా ఉంది, రేటు 600 బాక్స్ ఉన్నది. ముఖ్యంగా ఎండాకాలం వస్తే కూరగాయల రేట్లు బాగా పెరుగుతాయి. అదంటే ఇప్పుడు ఎండాకాలం అనుగుణంగానే ఇప్పుడు మా పంటలు పండిస్తే బాగుంది. ఇప్పుడు చలికాలం కూడా రేటు బాగున్నాయి. ఇప్పుడు పెయిన పంటలేమో ఇప్పుడు కమ్మి ఉండే రేటు. టమాటా గిట్ట ఇప్పుడు 600 ఉన్నది బాక్స్. అప్పుడు 20 రూపాయలు, 30 రూపాయలు ఉండే బాక్స్ ఆ టైంలో. ఇప్పుడు మంచిగా ఉంది. ఈ సంవత్సరం అయితే రేటు మంచిగా ఉంది అన్నిటికీ. ఎట్లా మరి పొలాలకి మన దీనికి కూరగాయలకు నీళ్ళు ఎట్లా పండిస్తారు? బాయిలా లేకపోతే కాలువ నీళ్ళు వస్తాయా? బాయిలే, ఈ మొత్తం ఏరియా అంతా బాయిలే కరెంట్ మోటార్లే. ఇప్పటి వరకు టమాటా, అలసంద, కొత్తిమీర, ఆకుకూరలు చూసాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తుంది క్యాబేజ్. మొత్తం తోట కూడా తెంపి మార్కెట్కు తరలిస్తున్నారు. ఇక్కడ 2 బ్యాగుల్లో వేసి ఒక్కొక్కటిగా తెంపి మార్కెట్కు తరలిస్తున్నారు. ఇక్కడ వాళ్ళతో పాటు క్యాబేజీ రైతు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎంత వేస్తారు పంట? ఎట్లా ఉన్నది? లాభం ఎట్లుంది? లాభం అంటే బాగా లాభం ఏం లేదు, కానీ కొంచెం రేటు తక్కువ ఉంది. మినిమం 30 రూపాయల కేజీ ఉంటే మాకు నిండుతుంది. ఇప్పుడు 10 రూపాయల కిలో ఉన్నది. అట్లా అందుకు 3 నెలల పంట ఇది. నారు వచ్చి 1 నెల, తర్వాత 2 నెలలు చేనులు ఉండాలి. ఎంత ఉంది మీకు పొలం? ఎంత ఉంది? ఎంతలా కూరగాయలు పంటలు పండిస్తారు? 20 గుంటల కూరగాయలు పండిస్తాం. పొలం 2 ఎకరాలు ఉంది. కూరగాయలలో ఎట్లా ఉంటుంది పంట? లాభాలు ఎట్లుంటాయి? రైతుల కంటే లాభాలంటే మందులకు బాగా పైసలు పోతున్నాయి. ఎంత పెద్ద లాభం ఏం లేదు, కానీ చేయక తప్పదు కదా. రోజు కూరగాయలు తీసుకుపోతాం, పండిస్తాం. పచ్చకూర, తోటకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, బెండ, అన్ని రకాల కూరగాయలు పండిస్తాం. అంటే ఇన్కమ్ ఎట్లుంటుంది? ఆదాయం రోజు ఇప్పుడు ఇప్పుడు వరి పండిస్తే ఒక 6 నెలలకు ఒక ఆదాయం ఒకటేసారి వస్తుంది. ఇది రోజువారీగా డబ్బులు వస్తాయి కదా, ఎట్లా? రోజు అంటే చెప్పరాదు, ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు, వర్షం కొట్టి మొత్తం పోవచ్చు. ఇది ఒక్క తీరు ఉండదు కదా చెప్పడానికి. ఎట్లయినా కానీ ఇక వస్తాయి కొన్ని, అట్లా ఖర్చు డబ్బులు మందులకు అవి పోతాయి కదా. తోటలకు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు పొద్దున వస్తారా, సాయంత్రం? ఎట్లా మార్కెట్ తీసుకెళ్ళి పొలంలో టైం ఎంత కేటాయిస్తారు? పొద్దుగల 9కి పోతాం, 5కి వస్తాం పొలంలోకి. ఇప్పుడు సాయంత్రం 3కి పెరట్లకు వస్తాం. ఎట్లున్నాయి కూరగాయలు మరి? లాభాలు వస్తున్నాయా? ఎట్లా ఉంది పంటలు? నేను పోను, మా ఆయన నామకత్తాడు. నేను రాత్రి 2కి పోతాడు, 1కి పోతాడు. అట్లా పోయి అమ్మకత్తాడు. కానీ నీళ్లు పంట పొలాలకు నీళ్ళు, ఈ పొలాలకి నీళ్ళు ఎట్లా? బోరింగే, బోర్ ఉన్నది, బావి ఉన్నది. బాబు, ఎంత భూమి ఉన్నది? ఏం కూరగాయలు పండిస్తున్నారు? అయితే నాకు 3 గుంటల భూమి ఉన్నది. 3 గుంటలల్లో ఇంత పాలకూర అలుక్కుంటా, తవ్వుకుంటా, ఇంత కలగూర అలుక్కుంటా, ఇంత గోపి పెట్టుకుంటా, ఊరకాయలు అయిన కొద్ది ఊర తవ్వుకుంటా, అలుక్కొని గంటనే ఎల్ల తీసుకుంటున్నా. ఇప్పుడు ఈడ కాయగూరలతో ఇట్లా ఎల్ల తీసుకుంటున్నాయి. ఇక పొలం అంటే పొలం ఉన్నది, కానీ అది 30 గుంటలు అంతా ఉన్నది పొలం ఉన్నది. దాని మీద బతున్నాం మేము. ఈ 3 గుంటలల్లో కూరగాయలు పండిస్తే సరిపోతా? ఇల్లుకి సరిపడా ఖర్చులు ఎట్లా? ఖర్చులు ఏవేమి మాకు పెట్రోల్ మందం, మా ఇంటి మందం వస్తున్నాయి అంతే. ఇక పెట్టుబడి అంటే ఇప్పుడు ఏదైనా దవాఖానలకు గీఖానలకు కావాలంటే పెద్ద మూల్య కట్టుకునుడే, ఏదైనా దూసుకొని కట్టుకునుడు, పెట్టుకునుడు, ఇదే సంగతి ఉంటుంది. ఎక్కువ ఏ కూరగాయలు పండిస్తారు? ఎక్కువ అంటే నా 3 గుంటలలో ఇదే. ఇంత కలగూర, పాలకూర,
ఇంత ఖాళీ ఉంటే ఇంత గోపి ఇంత కారెటు ఇంకా అవి అలుకుతాం. అంటే ఇది మన ఊర్లలో పోయి అమ్ముతారా లేకపోతే మార్కెట్? ఈ మార్కెట్లోనే రైతు బజార్లో అమ్ముకుంటాం. మేమే అమ్ముకుంటాం, భార్యగాళ్ళకి ఇయ్యం, మేమే అమ్ముకుంటాం. ఇక మాది మేము అమ్ముకుంటేనే కొంచెం మాకు గిట్టుబాటు అవుతుంది. ఇక మేము వాళ్ళకి ఇచ్చేస్తే కమిషన్ మీద ఇచ్చేచ్చుడే. ఇదే 3 గుంటలు ఇంత పాలకూర కారకూర అదొకటి ఇదొకటి వాడుకుంటూ ఓరేను కూర తాగుకుంటూ మాకు గిదే సారి పెట్టుకుంటున్నాం. ఇంత రోగాల నొప్పులు వస్తే ఇంత బాకీలు దూసుకొచ్చుడే ఇంత చేసుకుండే అంతే. అయ్యా ఊరు మొత్తం కూరగాయలు పండిస్తారట కదా? ఊరు మొత్తం కూరగాయలు పండిస్తారు, అన్ని తిండ్లింత. కూరగాయల తోటకెళ్ళి సాయంత్రం పూట కూరగాయలు తెంపి మార్కెట్కు తరలిస్తుంటారు. చూడొచ్చు మనం విజువల్లో. బైక్ పైన ఉన్న రైతు కాలీఫ్లవర్ తీసుకెళ్లి మొత్తం గంపలలో పెట్టుకొని మార్కెట్కు తరలిస్తున్నారు. అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు? పొలం దగ్గర నుంచి వస్తారా? జైత్యాలే కొత్త ఆడకట్టుగా ఈ శంకులపల్లి అంటారు దీన్ని. ఇక్కడ పెరడు ఉన్నది మాకు, ఇది తీసుకపోతున్నాము. అగ్గోసారి ఇప్పుడు పోతలేవు సరిగా. అంత పెద్ద ఏం లాభం ఉండదు రైతుకు, అట్లే కష్టం. అంటే రేట్లు ఉన్నప్పుడు అయితే కొంచెం రేట్లు ఉన్నప్పుడు పర్లేదు, ఇప్పుడు రేట్లు లేవు అట్లా. ఇప్పుడు ఊరు మొత్తం కూరగాయలు పండిస్తారు. సాయంత్రం చూసినా పొద్దున చూసినా రైతులు మొత్తం పొలాలల్లో కనిపిస్తారు. ఎట్లా ఉంటుంది? ఎట్లుంటుంది సార్? ఇక అట్లే ఇక కష్టం. రైతుకి ఎప్పుడే ఏదో పని ఉండే ఉంటుంది, చేస్తూనే ఉంటే మా పని ఇది కాబట్టి పర్లేదు, నడుతుంది మాకు. ఇట్లే పొద్దున కూరగాయలు తీసుకెళ్తారా సాయంత్రం ఎక్కువ? పొద్దున మబ్బుల 3కి. అంటే ఇప్పుడు తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టుకొని పొద్దున 3కి మళ్ళా కొండ మార్కెట్లో అది చేస్తాం. అంటే మీరే అమ్ముకుంటారా లేకపోతే? మేము అమ్మం, అంటే అమ్ముడు మేమే కానీ కాకపోతే హోల్సేల్ వారేస్తాం అట్లా. హోల్సేల్ ఉంటే లాభాలు ఉంటాయా? లాభం బాగా ఉండదు కానీ ఏం చేస్తావు, ఇక పని ఉన్నది కదా, మనం ఇంటికాడ ఏదైనా చేసుకోవచ్చు అని. మీకు ఎంత ఉంది భూమి? ఎంత వేసారు కూరగాయలు? 20 గుంటలు అంత ఉంది. ఊరు మొత్తం ఎక్కువ రైతులు 20 గుంటలు 30 గుంటలు ఇట్లా ఉండి కూరగాయలు పండిస్తారు. బాగా భూమి లేదు మరి, 20 గుంటల భూమి ఉన్నది. మనుషులకు కూడా ఇంకా వాళ్ళకు లేదు, ఎకరాలకు కొద్ది ఉండదు ఇక్కడ. వృద్ధ రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఏమేమి పంటలు తీసుకెళ్తున్నారు. ఏం తీసుకెళ్తారు? గోపిగడ్డ, పాలకూర, పుదీనా, కొత్తిమీర, సుక్కకూర. ఎక్కడ తీసుకుపోతారు? రైతు బార్. ఇప్పుడు పొద్దున తీసుకుపోతారా? పొద్దున. ఏ టైంకి పోతారు? 3 కోటంగా. నువ్వే పోతావా? ఇద్దరం పోతాం. పొద్దున ఇద్దరు పోతారా? ఇద్దరం పోతాం. వయసు ఎక్కువ ఉంది మరి రాంగ పొంగ బండి మీద చీకట్ల పొట్ల చుప్పలకి మాట్లాడు ఇది ఇంత చేయకపోతే ఒక్క రూపాయి కనబడదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? ఓ బాగానే ఎండ్లే మెల్లగా 40-50 ఏళ్ళు. 40-50 ఏళ్ళ నుంచి ఇదే కూరగాయలేనా? ఏమైనా సంపాదించిరా మరి? ఏం లేదు, పొట్ట ముంజాగానే ఆపుకుంటున్నాం. శంకులపల్లె గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూరగాయల పంటలు పండిస్తూ జగిత్యాల జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామ్యాన్ హరీష్తో సాగర్ V6 న్యూస్ జగిత్యాల.